వసి నేను విశ్వ హిందూ పరిషత్ సహా కార్యదర్శి. ఇంతకుముందు బజరంగ సిటీ ఇన్ఛార్జ్ చేసాం. అయితే మనం చూసుకుంటే మన మీద చాలా రకాలైన దాడులు జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మన మీద లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల మీద వాళ్ళ మస్జిద్లల్లా మీరందరూ కూడా మీరు అనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తురు అని. నేను చెప్పింది ప్రతి ఒక్కరు కూడా మీకు గూగుల్ సెర్చ్ చేసుకోండి. గూగుల్ సెర్చ్ అయితే అవసరం చెప్పదు కదా, తెలిసి అందరు గూగుల్ సెర్చ్ లవ్ జిహాద్ రివార్డ్స్ అని కొడితే ఒక్క హిందూ అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటే మస్జిద్లలో పాంప్లెట్లు పంచి ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే 8 లక్షలు ఇస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీ అమ్మాయిలను చేసుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పి మన అమ్మాయిలకు రేట్లు కట్టే సమాజం ఈరోజు. అలాంటి సమాజాలకు కూడా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. లవ్ జిహాద్ అనే దాన్ని ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైతే స్కూల్ కాలేజ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ మనం ఎట్లయితే ఇంట్లో షుగర్ అంటే చక్కెర పెట్టుకుంటే తీపి అంటామో, పులుపు చూపిస్తామో, అట్లనే విషం అనేది ఈ దొంగ కొడుకులు విషం అని చెప్పి మన పిల్లలకు చెప్పాలి. చెప్పకుంటే వాళ్ళకి తెలియదు. ఆడపిల్లలు తప్పు దీంట్లో లేదు. నేను చూసిన ఎన్నో కేసులలో మేము వెళ్తుంటాం. దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఆడపిల్లల తప్పు కాదు, ఆడపిల్లల అమాయకత్వం. ఇంకోటి మన ఇంట్లో మనం చెప్పకపోవడం. మన ఇంట్లో ఏంటంటే మనం చెప్పము, మనం కలిసి భోజనం చేస్తలేం. అందరం కలిసి భోజనం చేసుకుంటే మన ఇంట్లో ప్రాబ్లం ఏందో మనకు తెలుస్తుంది. మన ఇంట్లతో చర్చించాలి. ఆడపిల్లలతోటి ముఖ్యంగా తల్లి తండ్రి ఫ్రీగా ఒక ఫ్రెండ్ లెక్క ఉండాలి. ఉంటే ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చినా మనతో చెప్పుకుంటుంది, లేకుంటే ఇంకెవరితో చెప్పుకుంటుంది. ఇంతకుముందు మగపిల్లలే లవ్ జిహాద్ చేసేవాళ్ళు ముస్లిమ్స్ అబ్బాయిలు. ఇప్పుడు దాంట్లో ఆడపిల్లలు కూడా తోటి అమ్మాయిలు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి దాంట్లో డ్రగ్స్ కలుస్తున్నాయి. చాలా కేసెస్ ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో కూడా బుక్ చేసారు. అయితే ఆ డ్రగ్స్ చాక్లెట్స్ అలవాటు చేసి తర్వాత అమ్మాయికి అలవాటు అవుతుంది. నాకు ఈ చాక్లెట్ కావాలంటే రండి అని చెప్పి పార్టీస్కి పిలిపించి చిన్న ఫంక్షన్స్ గెట్ టుగెదర్లు అరేంజ్ చేసి అక్కడ ముస్లిం అబ్బాయిలతో పరిచయం చేసి ఆ డ్రగ్స్ చాక్లెట్స్ తిన్న తర్వాత వాళ్ళు కొంచెము ఎట్లా మత్తులో వెళ్ళినప్పుడు వాళ్ళ కొంత తెలియని స్టేజ్లలో ఫోటోలు వీడియోలు తీసి పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళీ మనం ఈ అమ్మాయిలనే మీ హిందూ అమ్మాయిలను తీసుకురండి, లేకుంటే మీ ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తామని భయపరిచి ఈ అమ్మాయిలతో వేరే అమ్మాయిలను కూడా పిలిపించి వాళ్ళని కూడా ఇదే చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా సమాజం ఎవరో ఒక అమ్మాయి వచ్చి బస్సులో కూడా కొత్తోడు కనిపించిందంటే ఎవరు రాను అని అడిగే ప్రశ్నించే అధికారం మనందరికీ ఉంది. వాడు కొంచెం అనుమానం వచ్చిందంటే నువ్వెవరు ఎందుకు వస్తున్నావు అనే విషయం తెలుసుకోవాలి. పక్కింటి ఆడపిల్ల ఎక్కడో కనిపించింది ఎవరితో అంటే ఆ రోడ్డు మీద మన ఆడపిల్ల ఇజ్జత్ చేయకుండా వాడు ఎక్కడ ఉండు ఎక్కడోడు వస్తుండు పోతుండు అని చూసుకొని మనకు డౌట్ వచ్చింది. ఒక అమ్మాయి, అరే ఈ అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి రాబోయే సరే పోనీ ఎంత దూరం పోతారో ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో వచ్చి మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో కుల పెద్దలు కానీ ఇంట్లో బస్తీ పెద్దలు కానీ ఎవరు వాళ్ళతో వింటారో. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు ఉంటారు, నేను ఉంటా, ఒక అన్నయ్య చెప్తే నేను ఉంటా, అట్లా వాళ్ళ ఇంట్లో వేపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ చేయకుంటే ఆవేశంలో అమ్మాయిని పట్టుకొని లొల్లి చేసుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు రాగానే ఏమవుతుంది, 18 years అవుతా మేజర్ అమ్మాయి అప్పుడు ఏముంటుంది, ఫుల్ కోపంగా ఉంటుంది మన మీద. నా ఇష్టం నేను ఇష్టపడ్డా పెళ్లి చేసుకుంటా అంటే పోలీసు వాళ్ళు మన ముంగట కళ్ళ ముంగట వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, మనమే వాళ్ళ చేతిలో పెట్టి పంపించడం అవుతుంది. కాబట్టి తొందరపాటు పడవద్దు. ఈ లవ్ జిహాద్లా ఎంత నిదానంగా పనిచేస్తే అంత మంచిది. అమ్మాయిలను ఎవరు ఏంది తెలుసుకొని అమ్మాయిలకు ఎట్లా మనం కౌన్సిలింగ్ ఇస్తామా, వాళ్ళ ఇంట్లోకి చెప్తామా, ఎట్లా చెప్తాం అనేది చాలా జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. ఇంకోటి బిజినెస్ జిహాద్ మీరు చూస్తున్నారు. మీరు చేసుకునే వ్యాపారాల కాడ కూడా కాంపిటీషన్ మొత్తం కూడా ఇదే ఉంది. వాళ్ళు మొత్తం కష్టపడేది మనం ఉంటాం, వాళ్ళు వచ్చి అలాగనే లేపుకొని వెళ్ళిపోతారు. ఇదే మార్కెట్లో కూరగాయలు ఇప్పుడు మార్కెట్ ఉంది, ఒక బస్తీలో షాపులు పెట్టుకొని అడ్వాన్స్లు పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఉంటే వాడు ఆటోలో తీసుకొస్తుండు. మనకు 100కు 3 రూపాయలు 4 కిలోలు అమ్మితే వాడు 5 కిలోలు 6 కిలోలు ఆడుతూ పాడుతూ అమ్ముకొని పోతుండు. ఇదంతా తప్పెవరిది, మనది. మన సమాజంలో మనం ప్రశ్నించకపోవడం మన తప్పు. ఇది బిజినెస్ జిహాద్. ఇలా ఎన్నో బిజినెస్లు మనవి కూడా కులపరంగా మనం పని చేయడానికి సిగ్గుపడుతున్నాం.